ఓం మహాగణపతయ నమ, ఓం సరస్వత్యాయ నమ, ఓం హయగ్రీవాయ నమ, ఓం మహామృత్యుంజయాయ నమ. ప్రియమైన ఆత్మబంధువులారా, రసోత్తరంగా సాగుతున్న సుందరాకాండలోని 13వ భాగానికి మీ అందరికీ స్వాగతం, శుభస్వాగతం, సుస్వాగతం. రామ జయ రామ జయ జయ రామ. గత వారం మనం చెప్పుకున్నామండి, రామ కథ వినపడింది సీతమ్మ వాళ్ళకి. హనుమంతుల వారు చెప్తుంటే అప్పుడు తల పైకెత్తి సింసుప వృక్షం పైకి చూశారని మనం చెప్పుకున్నామండి. అక్కడ ఆ చెట్ల తీగల మధ్య తెల్లని వస్త్రంతో మెరుపు తీగలా ప్రకాశిస్తూ పచ్చని శరీరంతో హనుమంతుల వారిని అక్కడ చూసిందంటండి. ఒక్కసారి సీతమ్మ వారు ఉలిక్కిపడ్డారంటండి. కోతి రూపం చూశానేంటి, కోతిని చూశానేమిటి, అది చూడటానికి కూడా చూడశక్యం కాకుండా ఉంది, కల్లోకి కోతి రాకూడదని పెద్దలు చెప్తూ ఉంటారు. హా రామ, హా లక్ష్మణ, ఏమిటి ఈ విధి వైపరీత్యం అని మనసులో తపన పడుతూ ఉంటుందండి. ఇది కల కాదు కదా అని అనుకుంటూ, అవును నేను నిద్రపోతే కదా కల వచ్చేది, రాముడు నాకు దూరం అయిన తర్వాత ఆ నిద్ర కూడా నన్ను వదిలి వెళ్ళిపోయింది, లేకపోతే ఇది ఏమైనా భ్రాంత, ఎదురుకుండా కనపడుతున్నది భ్రాంతి ఎలా అవుతుంది, నిద్రపోవట్లేదు కాబట్టి ఇది సత్యమే అవుతుంది, నేను చూస్తుంది వానరుణ్ణే అని ఆవిడ నిశ్చయించుకుంటుందండి. ఇలా అనుకుంటూ ఆయన రామ కథ చెప్పాడు కదండి, నేను వినదంతా సత్యం కావాలని నేను కోరుకుంటున్నాను, ఇదంతా నిజం అవ్వాలని నేను కోరుకుంటున్నాను, ఆ వానరుడు చెప్పిందంతా సత్యం కావాలి, బృహస్పతికి నేను నమస్కరిస్తున్నాను, ఇంద్రుడికి వందనాలు అర్పిస్తున్నాను, అగ్నిదేవుడికి అంజలి ఘటిస్తున్నాను, బ్రహ్మదేవుడికి దండం పెడుతున్నాను, ఇదంతా నిజం అవ్వాలి. ఎంతో ఆనందంగా ముఖంలో సంతోష ఛాయలు కనబడ్డాయటండి అమ్మవారి. హనుమంతుల వారు నెమ్మదిగా ఆ చెట్టు కొమ్మల నుంచి కిందకి దిగి చేతులు పైకి పెట్టి నమస్కారం చేస్తూ ఒక్కొక్క అడుగు అమ్మవారి వైపు వేస్తూ అక్కడి నించున్నాయంటండి. నమస్కారం చేస్తూ అమ్మవారికి కాస్త దూరంగా నించుని, అమ్మ ఎవరమ్మా నువ్వు, మాసిన బట్టలు వేసుకుని చెట్టు కొమ్మను పట్టుకుని నించున్నావు, నువ్వు ఏడుస్తూ ఉన్నావు, ఎందుకు ఏడుస్తున్నావు అమ్మా, నీవు దేవతా స్త్రీవా, గంధర్వ కన్యవా, యక్ష కన్యవా, నాగ కన్యవా, ఎవరు నీవు, నీవు దేవతా స్త్రీవలే కనపడుతున్నావు, ఒకవేళ చంద్రుని నుండి జారిపడిన రోహిణి నక్షత్రానివా, అరుంధతివా, ఒక విధంగా చూస్తే నీకు అన్ని రాజలక్షణాలే కనపడుతున్నాయి, నీ పాదాలు భూమిపై ఆనుకుని ఉన్నాయి కాబట్టి నీవు దేవతా స్త్రీవి కాదని అనిపిస్తుంది. అమ్మా నేను అడుగుతున్నాను, చెప్పు, నీకంతా మేలే జరుగుతుంది, జనస్థానంలో రావణాసురుడు ఎత్తుకొచ్చిన అపహరించిన స్త్రీ సీతమ్మ వారి నీవేనా, నీ దైన్యము నీ సౌందర్యము చూస్తుంటే నీవు రాముని ధర్మపత్నివని నాకు అనిపిస్తుంది. ఇలా ఎప్పుడైతే రాముని ప్రస్తావన కూడా వచ్చిందో సీతమ్మ వారు వెంటనే ఎంతో పొంగిపోయిందండి, ఎంతో ఆనందించిందటండి, సంతోష ఛాయలు ఆవిడ ముఖంలోకి వచ్చాయంటండి. వెంటనే అసంకల్పితంగానే ఆమె ఇలా మాట్లాడిందంటే, నేను దశరథుని కోడలని, మా మామగారు మహారాజు, సుప్రసిద్ధుడు, అందరికంటే శ్రేష్ఠుడు, విదేహ రాజైన జనకుని పుత్రికను, మా నాన్న గొప్ప పండితుడు, నా పేరు సీత, నా భర్త రాముడు. తన అయోధ్య నివాసము, శ్రీరాముడికి పట్టాభిషేకం చేయాలనుకోవటం, తర్వాత పినతల్లి కోరిక, తండ్రి ఆజ్ఞను అనుసరించి రాముడు అరణ్యవాసానికి వెళ్ళడానికి నిశ్చయించుకోవటం, అతనితో పాటే సీతాదేవి రావటం, వారిని లక్ష్మణుడు అనుసరించడం, తాము ముగ్గురము నియమవంతులై అక్కడ అడవిలో అంటే దండకారణ్యంలో నివసిస్తూ ఉండగా ఈ రావణాసురుడు మాయావి దుర్మార్గుడు నన్ను అపహరించటం, నాకు ఇక 2 నెలలే గడువు ఉంది, ఆ తర్వాత నేను బ్రతకను అని ఈ విధంగా రాముడితో కూడిన తన ఆత్మకథనంతా కూడా ఇక్కడ ఆవిడ అసంకల్పితంగానే హనుమంతుల వారికి చెప్పడం జరుగుతుందండి. ఇక్కడ మనం గమనించినట్లయితే ముందుగా తన భర్త పేరు చెప్పలేదు, తన పేరు చెప్పలేదు, తన తండ్రి పేరు చెప్పలేదు, దశరథ మహారాజు గురించి ఫస్ట్ని ఆవిడ చెప్పడం జరిగిందండి. వివాహం అయిన తర్వాత మన సంప్రదాయాలను కనుక మనం గమనించినట్లయితే వివాహిత
అత్తవారింటికే ప్రాధాన్యత ఇవ్వాలి. అందుచేత ఆమె మొట్టమొదటగా దశరథ మహారాజు గురించి చెప్పిందండి. ఆ తర్వాత విదేహుడైనటువంటి తన తండ్రి గురించి చెప్పిందండి. నా తండ్రి మహాపండితుడు, చాలా గొప్పవాడు అని. తన శరీరమే తనకు ఏంటో తెలియనివాడు అంచేత విదేహ మహారాజు ఆయన నుంచి తాను కూడా ఏమీ పెద్దగా ఆశించట్లేదని కూడా మనం శ్లేషగా మనం అర్థం చేసుకోవచ్చండి. ఆ తర్వాత తన పేరు చెప్పింది, ఆకున్న తన భర్త పేరు చెప్పడం జరిగిందండి. ఈ సత్సంప్రదాయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. అప్పుడు హనుమంతుల వారు, అమ్మ వైదేహి, రాముడు క్షేమంగా ఉన్నాడు, నీ క్షేమ సమాచారాలు అడిగాడు. నేను రాముడు పంపగా దూతగా వచ్చాను. రాముడు వేదశాస్త్ర పారంగతుడు, బ్రహ్మాస్త్ర కోవిదుడు. నీ భర్త అయిన రాముడికి ఇష్టుడు, అనుచరుడు, మహా తేజవంతుడు, బలసానటువంటి లక్ష్మణుడు ఎంతో దుఃఖిస్తున్నాడు. తల వంచి నీకు నమస్కారములు తెలియచేయమన్నాడమ్మా. ఈ మాటలు వినేటప్పటికండి అమ్మవారు సంతోష సాగరంలో మునిగిపోయిందండి. ఎంతో ఆనందించి కళ్యాణి బతగాధేయం లౌకికి ప్రతిభాతిమా ఏతి జీవంతి మానందో నరం వర్ష శతాదపి. ఏముందో తెలుసండి, మనిషి జీవించి ఉండాలే కానీ 100 సంవత్సరాలైనా సరే తప్పకుండా ఆనందం కలుగుతుంది అనేటువంటి లోకోక్తిని నేను నిజంగా నమ్ముతున్నాను. ఎందుకంటే ఆవిడ చాలా కాలం దుఃఖం తర్వాత ఒక శుభ పరిణామం జరిగింది. రాముని వార్త తెలిసింది, రాముడి గురించి విషయాలన్నీ తెలిసాయి. రాముడు దూత ఆవిడ ముందు ఉన్నాడు. ఇప్పుడు ఇద్దరు పరస్పరం స్నేహితులయ్యారు, మాట్లాడుకున్నారు. అప్పుడు హనుమంతుల వారు కాస్త ముందుగా అమ్మవారి ముందుకు రావడానికి 2 అడుగులు అమ్మవారి తరపు వేస్తున్నాడు. ఈ సంఘటనతో అమ్మవారు ఒక్కసారి భయపడిపోయిందండి. ఎంత తప్పు చేశాను, రావణాసురుడి వానర రూపంలో వచ్చాడు, నేను రావణాసురుడితో మాట్లాడేశాను. అమ్మవారు దుఃఖిస్తూ ఉన్నారండి. హనుమంతుల వారికి ఏం చేయలేదో తెలియలేదంటండి. అలా నించుండిపోయేటండి. చేతులు తలపై పెట్టుకుని అమ్మవారికి నమస్కారం చేస్తూ అలా నించుని ఒక చిన్న ప్రార్థన చేశాడు. శ్రీమాత శ్రీరాజ్ఞి హృదిరాజ్ఞతి శ్రీదేవి శ్రీ విద్యా శ్రీదేవి శ్రీ విద్యా కామాక్షి కామేశి కామాక్షి కామేశి శ్రీమాతా శ్రీరాజ్ఞి ఉదిరాజ్ఞతి శ్రీదేవి శ్రీ విద్యా శ్రీదేవి శ్రీ విద్యా సాధూనం దేశీయ సాధూనం దేశీయ సచ్చిదానందకర 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 శ్రీమాతా శ్రీరాజ్ఞి హృదిరాజ్ఞతి శ్రీదేవి శ్రీ విద్యా శ్రీదేవి శ్రీ విద్యా శ్రీదేవి శ్రీ విద్యా. ఈ విధంగా హనుమంతుల వారు చేతులు తలపై పెట్టుకుని అమ్మవారికి నమస్సిస్తూ మనసులో ప్రార్థిస్తూ అలా అమ్మవారిని చూస్తూ అలా ఉండిపోయాడండి. అప్పుడు సీతమ్మ వారు దీనంగా హనుమంతుల వారికి చూస్తూ ప్రసన్న హృదయంతో ఇలా అందంటండి, నీవు రావణుడు కాదని అనిపిస్తుంది, నేను చూస్తుంటే నాకు ఆనందం కలుగుతుంది, నీవు రాముడి దూతవే, నాకు విశ్వాసం కుదిరింది, సంశయం తీరినది. మనం కూడా ఎప్పుడైనా భగవంతుని విషయంలో కానీ శాస్త్ర విషయంలో కానీ ఏదైనా సందేహాలు ఇబ్బందులు వస్తే మనం కూడా ఇదే చేయాలండి. చక్కగా ఏ దేవాలయానికి వెళ్ళి భగవంతుని ప్రార్థించడం, లేదంటే ఏకాంతంగా కూర్చుని భగవంతుని స్మరిస్తూ ఆయనకి నివేదించడం, ఆ సంశయం తీరిపోతుంది, తప్పకుండా తీరిపోతుంది. ఈ విషయాన్ని భగవద్గీతలో కూడా గీతాచార్యుల వారు కూడా చెప్పడం జరిగిందండి. నమే భక్త ప్రణశ్యతి సంశయాత్మ వినశ్యతి. నా భక్తుడు ఎప్పుడు నశించడు, సంశయాత్ముడే నశిస్తాడని
గీతాచార్యులు కూడా చెప్పడం జరిగిందండి భగవద్గీతలో. అంచేత మనం కూడా ఇదే పందాన్ని అనుసరిద్దాం మనం ఎప్పుడైనా సంశయాల్లో ఉన్నప్పుడు. ఇక విషయానికి వస్తే హనుమంతుల వారు కూడా అదే చేశాడండి. అమ్మవారికి సంశయం కలిగింది తన మీద, అప్పుడు చేతులెత్తి నమస్కరించాడు. మంచు కరిగినట్లుగా ఆ సంశయం అమ్మవారి హృదయంలో తీరిపోయింది. ఆమె ఇలా అందటండి, అప్పుడు నాయన నాకు రామకథ అంటే చాలా ఇష్టము, రాముని గుణగణాలు ఒకసారి వర్ణిస్తావా అని అడగటం జరిగిందంటే, ఇప్పుడు వెంటనే హనుమంతుల వారు తల్లి రాముడు సూర్యుల్లా తేజవంతుడు, చంద్రుల్లా అందగాడు, కుబేరుల్లా రాజు, విష్ణుమూర్తుల కీర్తిమంతుడు, మృదు భాషి, సరళ స్వభావి, సత్యభాషి, రూపవంతుడు, తేజవంతుడు, సౌందర్యవంతుడు, రూపదాల్చిన మన్మధుడు, ఎవరితో ఎప్పుడు ఏ విధంగా ప్రవర్తించాలో సర్వము తెలిసినవాడు. అమ్మ, నిన్ను అపహరించిన ఆ రావణుడికి త్వరలోనో ఎటువంటి గతి పట్టబోతుందో నీవే చూస్తావు. రావణుడిని చంపబోయే ఆ రాముడు పంపగా దూతగా నేను నీ వద్దకు వచ్చాను. నిన్ను చూడడానికి 100 యోజనాల ఆ సముద్రాన్ని దాటి నేను ఇక్కడికి రావటం జరిగింది. నా పేరు హనుమంతుడు, సుగ్రీవుని మంత్రిని, రామ దూతను. అమ్మ, కొద్ది రోజులనే కోట్లాది వానరులతో కలిసి వచ్చే రామలక్ష్మణుని నువ్వు చూస్తావు. నిన్ను చూడటానికి రావణుడి తలపై కాలు పెట్టి మరీ వచ్చాను. నన్ను నమ్ము తల్లి, నేను రావణుని కాదు, రామదూతను, విశ్వసించు తల్లి. ఇలా హనుమ చెప్పిన రామకథను విని సీతమారు ఎంతో ఆనందించి హనుమంతుల వారితో ఇలా అడిగింది ఏంటండి, నాయన రాముల వారితో నీకు ఎలా సంబంధం కలిగింది? లక్ష్మణుడు నీకు ఎలా తెలుసు? అంతేకాకుండా నరులకు వానరులకు స్నేహం ఎలా కలిగింది? అలాగే రాముడి గుణగణాలను లక్షణాలను కాస్త వివరిస్తావా? అదేవిధంగా లక్ష్మణుడి యొక్క గుణగణాలను కూడా నాకు తెలియజేస్తావా అని అమ్మవారు హనుమంతుల వారిని అడగటం జరిగిందండి. సుందరాఖండని పేరు పెట్టడంలో కూడా ఔచిత్యం ఇదేనండి. జరిగిన మొత్తం కథ ఆంజనేయుల వారు చెప్పారు, జరగబోయేది తిరిచిడి చెప్పింది, జరిగినది ఇప్పుడు జరుగుతున్నది సీతమ్మ వారు చెప్పారు. అందుకే దీనికి సుందరాకాండ అని పేరు వచ్చిందండి. అమ్మా, రామ లక్ష్మణుల యొక్క రూప సౌందర్యం గుణగానగాల నుంచి నీకు తెలియనిది కాదు. నా అదృష్టం కొద్దీ నన్ను చెప్పమని నీవు అడుగుతున్నావు. ఇది నా అదృష్టంగా, మహాదృష్టంగా నేను భావిస్తున్నానని అదృష్టానికి కొత్త నిర్వచనాన్ని హనుమంతుల వారిచ్చి వారి గుణగణాలను చెప్పడం మొదలుపెట్టాడు. భగవంతుని యొక్క రూప గుణ గణాలని కీర్తించువారే నిజమైన అదృష్టవంతులు, భాగ్యవంతులు, వెలితి కొలత లేని వారు. శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ. ఓ రామ ఓ రామ ఓంకార రామ, ఓ రామ ఓ రామ ఓంకార రామ, పావన రామ పట్టాభిరామ, పావన రామ పట్టాభిరామ. జయ జయ రామ జానకి రామ, జయ జయ రామ జానకి రామ. శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీరామ్ శ్రీరామ్ జయ జయ రామ్, 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 శ్రీరామ్ శ్రీరామ్ జయ జయ రామ్. శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, జయ జయ రామ. హనుమంతుల వారు చెప్పడం మొదలుపెట్టారేంటండి, రామ కమలపత్రాక్ష సర్వసత్వ మనోహర రూపదాక్షిణ్య సంపన్న ప్రసూతో జనకాత్మజే. ఓ తల్లి జానకి, రాముడు కమల పద్మముల వంటి కన్నులు గలవాడు, అందరినీ ఆకర్షించగలిగేటువంటి రూప సౌందర్యం గలవాడు, రూప దాక్షిణ్యం గలవాడు. ఇవన్నీ కూడా రాముడికి పుట్టుకతో వచ్చాయి. అమ్మ, రాముడు సూర్యులా తేజవంతుడు, భూమిలా సహనవంతుడు, బృహస్పతిలా బుద్ధిమంతుడు, దేవేంద్రుల కీర్తిమంతుడు, ధర్మ మార్గంలో నడిచేవాడు,
తనను ఆశ్రయించిన వారిని రక్షించేవాడు. అర్చనీయుడు, కర్మరహస్యం తెలిసినవాడు, రాజనీతిజ్ఞుడు, విద్యావంతుడు, వినయశీలుడు. శత్రుంజయుడు విశాల బాహువులు గలవాడు, ప్రతిభావంతుడు, శ్రీమంతుడు. రాముని సోదరుడు లక్ష్మణుడు తన పినతల్లి కుమారుడు. ఇతడు కూడా రామునితో రూప సౌందర్యంలో పోటీ పడుతూ ఉంటాడు. అయితే రాముడు నీలమేఘ శ్యాముడైతే ఇతను బంగారు ఛాయ గలవాడు. అమ్మా, ఈ పురుష శ్రేష్ఠులిద్దరూ నిన్ను చూడాలని తహతలాడుతున్నారు. అమ్మా, సదా నిన్నే తెలుసుకుంటూ రాముడు అగ్నిపర్వతంలో ఉన్నాడు. నిద్ర లేదు, నీవు లేవనే బాధ రాముడిని కృంగదీస్తుంది. సీతమ్మ వారి ఒక్కొక్క క్వశ్చన్కి సమాధానం చెప్తున్నాను బట్టి. తల్లి, తమ్ముడైనటువంటి సుగ్రీవుడిని వాలి కొట్టి బయటికి పంపించేశాడు. అప్పుడు మేమంతా సుగ్రీవుడు సేవిస్తూ ఋషిముఖ పర్వతం మీద ఉంటే రాముడు లక్ష్మణుడు నిన్ను వెతుక్కుంటూ అక్కడికి వచ్చారు. వాళ్ళను చూసి వాళ్ళే తనను చంపడానికి పంపించాడు భయపడి ఆయన కొండెక్కి కూర్చున్నాడు. నన్ను వెళ్ళి మాట్లాడమని పంపించాడు. అప్పుడు నేనే స్వయంగా రామలక్ష్మణుల దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి వాళ్ళని నా భుజం మీద ఎక్కించుకుని సుగ్రీవుడి దగ్గరికి తీసుకొచ్చాను. తర్వాత వాళ్ళిద్దరూ స్నేహితులయ్యారు. ఆ స్నేహం కూడా అగ్ని సాక్షిగా స్నేహితులయ్యారు. ఆ అగ్నిని వెలిగించింది కూడా నేనే తల్లి. సుగ్రీవుడి భార్యని వాలి చెరబట్టాడు. అప్పుడు వాళ్ళిద్దరూ పరస్పరం ఒక అంగీకారానికి వచ్చారు. రాముడు వాలిని చంపేటట్టు, సుగ్రీవుడు వారి సేనంతా కలిసి సీతమ్మ వారిని వెతికేటట్టు వీళ్ళిద్దరూ కూడా ఒక అంగీకారానికి వచ్చారు. అన్నట్లుగానే ఒక్క బాణంతో వాలిని సంహరించాడు. ఆ తర్వాత సుగ్రీవుడు ఇచ్చిన మాటగా మేము నిన్ను ఎదుక్కుంటూ తిరుగుతున్నాము. జటాయు తమ్ముడు సంపాతి ద్వారా నీవు ఈ లంకలో ఉన్నట్లు మాకు తెలిసింది. అప్పుడు నేను ఈ 100 యోజనాల సముద్రాన్ని దాటి నిన్ను వెతకడానికి నేను ఇక్కడికి వచ్చాను తల్లి. నా అదృష్టం కొద్దీ నిన్ను చూశాను. నా భాగ్యమే భాగ్యము తల్లి. నిన్ను చూశానన్న కీర్తి నాకు దక్కింది. ఈ విషయం చెప్తే వానరులందరూ కూడా ఎంతో ఆనందిస్తారు. అమ్మ, మాల్యవంతం అనే ఒక పర్వతం ఉంది. అది పర్వతాల్లో కల్లా చాలా పెద్దది. అక్కడే కేసరి అయినటువంటి ఒక వానరుడు ఉన్నాడు. అక్కడి నుంచి గోకర్ణానికి వెళ్ళటం జరిగింది. ఆ కేసరి పుత్రుణ్ణి నేనే. సముద్ర తీరాన సాంబ సాధనుడైన రాక్షసుడుంటే ఋషులు దేవతల యొక్క కోరికపై అతనిని నా తండ్రి వధించాడు. నేను కేసరి భార్యకు వాయుదేవుని కృప వలన జన్మించాను. చిన్నప్పుడు నేను ఒక పెద్ద పని చేశానులే అమ్మ, దానివల్ల నాకు హనుమంతుడు అనే పేరు వచ్చింది. తల్లి, నువ్వు నన్ను అవమానించకూడదని, నువ్వు నన్ను నమ్మాలని, నేను నిజంగా రాముని దగ్గర నుంచే వచ్చానని, నీకు రాముని గుణగణాలు, లక్ష్మణుడి గుణగణాలు అన్నీ నీవు చెప్పినట్టుగా రామకథని సవివరంగా నీకు విన్నవించాను. నన్ను నమ్ము తల్లి, నేను రాముని దోతను. సీతమ్మ కూడా హనుమంతుల వారి మాటల్లో సత్యాన్ని గ్రహించింది, ఆనందపడింది, ఆనంద బాష్పాలు రాల్చింది. తల్లి, అంతా చెప్పాను కదగా, ఏడవక తల్లి, నన్ను ఏం చేయమంటావో చెప్పు అని అమ్మవారిని అడగటం జరిగిందండి. కానీ సీతమ్మ వారు అలా మౌనంగానే ఉండిపోయిందండి. ప్రియమైన ఆత్మబంధువులారా, సమయాభావం వల్ల ఈ ఎపిసోడ్ని ఇక్కడితో ముగిస్తున్నాను. రామ 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 శ్రీరామ రామ 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 రామ. ఓం తత్సత్.